హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ కూల్ టీచర్. నేను మీ అన్న. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి ప్రోటీన్ రిచ్ అండ్ అన్నీ ఒకే దాంట్లో అందేలాగా శనగలతో 2 రెసిపీస్ షేర్ చేస్తున్నానండి. శనగలతో చాట్ చేసుకోవడానికి శనగల్ని మనం 8 to 10 అవర్స్ పాటు నానబెట్టుకుంటామండి. తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటిని కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని 4 to 5 విజిల్స్ వేపించేసుకుంటాము. చక్కగా ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ తరుగు, అదేవిధంగా టమాటా తరుగు, కీరా దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఆ తరుగు, ఒక పచ్చిమిర్చి తరుగు, గుప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాము. సాయంత్రంలోనే ఒక 1/4 టీ స్పూన్, మిరియాల పొడి ఒక 1/4 టీ స్పూన్, రోస్టెడ్ జీరా పౌడర్ ఒక 1/4 టీ స్పూన్, చాట్ మసాలా ఒక 1/4 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, ఒక నిమ్మకాయ నుంచి తీసినటువంటి నిమ్మరసం యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా అన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి. టోటల్ గా ఈ లోపు ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు దోరగా ఫ్రై చేసుకుని పెట్టుకుంటాము. వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. ఈ పల్లీని మనం ఇంకా సర్వ్ చేస్తామనగా యాడ్ చేస్తే ఏంటంటే చక్కగా కరకరలాడుతూ మనం తింటున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనము సర్వ్ చేసేయడమే. ఈ చాట్ చాలా చాలా బాగుంటుందండి. మనము హెల్త్ పరంగా కూడా మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒక బౌల్ తింటే మనకి చాలా స్టమక్ ఫీలింగ్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. శనగల స్టఫింగ్ తో చేసుకునే ఈ రోల్ చాలా బాగుంటుందండి. దానికోసం శనగలని ఈ విధంగా ఉడకబెట్టేసుకుంటాము. ఇప్పుడు మనం పుల్కలు కూడా ఎన్ని కావాలో అన్ని మనము చేసుకుని పెట్టేసుకుంటామండి. నేను ఇక్కడ 2 రోల్స్ చేస్తున్నానండి. దానికి గాను 1 కప్పు శనగలు తీసుకున్నానండి. దాన్ని లైట్ గా మ్యాష్ చేసుకుని ఉల్లి తరుగు, టమాటా తరుగు, కీరా తరుగు, కొత్తిమీర తరుగు యాడ్ చేసేసుకున్నాం. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము. అదేవిధంగా మిరియాల పొడి కొంచెం వేసుకుంటాము. అదేవిధంగా రోస్టెడ్ జీరా పౌడర్ కూడా కొంచెం వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. ఒక్కొక్క రోల్కు ఒక గరిటె నిండా శనగల మిశ్రమం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పుల్కా వేసుకుని దాని మీద లెటస్ లీఫ్ ని స్ప్రెడ్ చేసుకుని మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఒక గరిటె నిండా వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ టమాటా కచ్చప్ వేసుకుని దాన్ని మెల్లిగా మనం రోల్ చేసేస్తామండి. రోల్ చేసిన తర్వాత హాఫ్ కి కట్ చేసి సర్వ్ చేసేయడమే. ఒక పర్సన్ కి ఒక రోల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఒక రోల్ లో మనకు కావాల్సిన అన్ని పోషకాలు వచ్చేస్తాయి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంకా సర్వ్ చేసే ముందే రోల్ ని ప్రిపేర్ చేసుకుంటామండి. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో.